ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 19 జూలై నుంచి 25 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారు కూడా ఏంటి అంటే ఇక్కడ వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క ఉద్యోగం గురించి, సంతానం గురించి, పెట్టుబడుల గురించి, అప్పుల గురించి, ఇలాగ అనేక వాటి గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి కొంచెం ఇక్కట్లయితే కనపడుతున్నాయి. అనుకున్నంత ప్రోగ్రెసివ్గా అయితే ఏమీ కనిపించటం లేదు. దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము, లేకపోతే ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండటం, లేకపోతే ఆశించినట్టుగా మీకు ఉద్యోగంలో పూర్తి స్థాయిలో పురోగతి లేకపోవటం, ఇలాంటివి మీకు ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ వారం మనం చాలా ప్రోగ్రెసివ్గా ఉంది మేషరాశి వారికి అని అయితే చెప్పుకోవట్లేదు. సరే, చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు కమెంట్స్లో, కాబట్టి నేను అది మీకే వదిలేస్తున్నాను. బట్ నేను ఒక్క మాట చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరేనండి, ట్రాన్సిట్లో మనకి ప్లానటరీ పొజిషన్ సరిగ్గా లేకపోతే, మీ జాతకంలో కూడా ప్లానటరీ పొజిషన్ సరిగ్గా లేకపోతే తప్పనిసరిగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సపోజ్ ప్లానటరీ పొజిషన్ బాగాలేదు, కానీ మీ జాతకంలో కొంత ప్లానటరీ పొజిషన్ బాగుంది, అప్పుడు మీకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీకు జాతక పరంగా మీ కర్మ రిలేటెడ్గా కలిగే దోషాలు ఏవైతే ఉన్నాయో, మీకు రిపీటెడ్గా వస్తున్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మీరు అధిగమించాలి అని అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా మీరు చూపించుకోవాలి. సరే, ఇంకా ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ వారంలో మనం అంతా కూడా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. తప్పనిసరిగానండి ఉద్యోగంలో ఇబ్బందులు, శత్రువులు, తర్వాత నరఘోష, నరపీడ ఇలాంటివి ఉన్నప్పుడండి చక్కగా శక్తి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకోండి. ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఒక దీపారాధన చేసుకొని దీపాన్ని అమ్మవారిగా అనుకుంటూ ఆ దీపానికి షోడశోపచార పూజ చేసుకుంటూ మీరు ద్వాదశ నామాలు చదువుకున్నా సరిపోతుంది. మీకు ధైర్యం పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం కూడా మీకు కనపడుతుంది. తర్వాత మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే నెమ్మదిగా మార్పు కనపడుతోంది, కానీ ప్రతిదీ కూడా విపరీతమైన హార్డ్ వర్క్ అనేది కనపడుతోంది. ఆలోచనలు అనేక రకాలుగా ఉన్నాయి, కానీ ఇందులో ఏది కూడా సక్సెస్ కనిపించటం లేదు. రెండోది, ప్రేమికులకి మాత్రం ఎడబాటు ఖచ్చితంగా చూపిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా ఇక్కడ నేను విడిపోతారు అని నేను చెప్పను, కానీ ఏదో ఒక రకంగా వీరు దూరంగా ఉంటారు అని మాత్రం నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది. ఇంటికి సంబంధించి ఎటువంటి రిపేరింగ్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నెమ్మదిగా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా టైం కన్జ్యూమింగ్ పనులు. ఇప్పటికిప్పుడు ఇవాళకి ఇవాళ మీకు రిజల్ట్ వస్తుందని అయితే చెప్పడానికి కనిపించటం లేదు. కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా వృషభ రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో కానీ, లేకపోతే వృత్తిపరమైన విషయాలలో కానీ శ్రమ అధికంగా ఉన్నా సరే మాకు ఏదో ఒక చిన్న మార్పన్నా కనపడుతుందా అని అంటే కనుక నేను 24, 25 మీకు ఆ మార్పులు ఉంటాయి అని చెప్తాను. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఏంటి అనంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా ఇవి చాలా పెద్దగా మీకు అనుకూలంగా లేకపోయినా, మీరు ఎక్కువగా కష్టపడుతున్న దానికి ప్రతిఫలం తక్కువగా ఉండటం, ఆర్థికంగా కొంచెం మెరుగయ్యే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి కనుక ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్తాను. సరే, మరి వృషభ రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శ్రీ సూక్తం చదువుతూ ఉండటం, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండటం, అమ్మవారికి ప్రతి రోజు కూడా పండు నైవేద్యం పెట్టడం. ఇప్పుడు ఈ వారం అంతా కూడా మనకి వారాహి నవరాత్రులే ఉంటాయి కనుక 23వ తారీఖు వరకు కూడా మనకి వారాహి నవరాత్రులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు నడుస్తూ ఉంటాయి కనుక ఈ సమయంలో వారాహిదేవికి సంబంధించి మీ దగ్గర పటం ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఒక దీపమే పెట్టుకొని ఆ దీపాన్నే సాక్షాత్తు వారాహిదేవిగా భావిస్తూ శ్రీ సూక్తం చదవండి. అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి మీకు. తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా కొంత కష్టపడుతున్నా కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందనే చెప్పుకుంటున్నాం. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఏమైనా స్థిరాస్తులు లాంటివి కొనుక్కోవాలనుకుంటున్నా, లేకపోతే వాటికి సంబంధించి ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, లేకపోతే వాటికి సంబంధించి ఏమైనా ఈఎంఐలు కట్టాలనుకుంటున్నా, వాహనాలకు సంబంధించి ఈఎంఐలు కట్టాలనుకుంటున్నా, ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కువగా మీరు ఆలోచన
చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మెయిన్గా మనం గమనించే విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మదన పడటం అనేది కనపడుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క బంధుమిత్రులతోటి లేకపోతే మీ యొక్క సోదర సోదరీమణులతోటి అనవసరపు తగువులు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులకి సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క పూర్వీకుల ఆస్తులకి సంబంధించి అలాగే ఏవైనా సరే కొంచెం కోర్టు కేసులు ఇలాంటివి ఉండటం ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కోర్టు కేసులు ఇలాంటివి అనుకుంటున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ తర్జన భర్జన ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ కూడా స్థిరమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయించటం శనివారం పూట చేయించేందుకు ప్రయత్నించండి. కాషాయపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వారము ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి మీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తే వాటికి సంబంధించి కూడా ఏమైనా మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించి ప్రత్యేకించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. అయితే ఇక్కడ వాహనాలకు సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగస్తులకి, ఉద్యోగం చేస్తున్న వారికి, ముఖ్యంగా స్త్రీలకి వాళ్ళ మేనేజర్లతోటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 100% మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. తర్వాత విషయం ఏమిటి అంటే ఇదే మీకు కొంత కంటిన్యూ అవుతోంది. బట్ ఓవరాల్గా ఈ వారం ఆర్థికంగా బాగుంది అని చెప్పుకుంటున్నాం, శ్రమ అధికంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. ఆడవారు ఎక్కువగా వారి యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, ఆన్సరబుల్ సిచ్యువేషన్స్లో ఉంటారు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఎటువంటి పరిహారాలు? కర్కాటక రాశి వారు మాత్రం లలితా సహస్రనామాలు చదవండి. వారాహి నవరాత్రులే నడుస్తున్నాయి, లలితా సహస్రనామాలు చదవండి. అద్భుతమైన ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం సింహరాశి వారిని గమనిద్దాం. సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీరి ఆలోచన ధోరణికి అలాగే జరుగుతున్న విషయాలకి ఎక్కడా పొంతన ఉండదు. కాబట్టి ఇది మాత్రం ప్రధానంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా వరకు సానుకూలత అయితే కనపడుతుంది. ఇక మీ ప్రయత్నాలు అనేవి మీరు కొనసాగిస్తున్నా కూడా అక్కడ ఏమీ ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించటం లేదు. మీ యొక్క భార్యాభర్తల మధ్యన మాత్రం కొంచెం ఇంకా ఎడబాటు అనేది కనిపిస్తోంది. అలాగే ఇక్కడ బేసిక్గా వృత్తిరీత్యా కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అంటే వ్యాపారస్తులకి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు కూడా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారికి మనస్పర్ధలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి వారి మేనేజర్లతోటి, వాళ్ళ టీమ్ లీడర్స్ తోటి, వారితో పాటు పనిచేస్తున్న సహోద్యోగులతోటి కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు ఆశిస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి మీ ప్రతిఫలము ఇవన్నీ కూడా డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం ఇంకా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువగా దెబ్బతింటున్నాయి. తప్పనిసరిగా రాహుకేతు పూజ జరిపించుకోండి. దీంతో పాటు కందులు, నువ్వులు, ఉలవలు, అలాగే మినుములు ఇవి దానం ఇవ్వటానికి కూడా ప్రయత్నించండి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి సరే ఆర్థికంగా ఈ వారం కొంత అనుకూలత ఉంది, ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చడానికి కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కానీ మనసులో ఎక్కడో ఇంకా అశాంతి కనపడుతోంది, రెస్ట్లెస్నెస్ కనపడుతోంది, సరిగ్గా నిద్రపోకపోవటం ఇలాంటివి కనపడుతున్నాయి. ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది కొంచెం మీకు పంచమ స్థానం కొంచెం ప్రాబ్లంలో ఉందన్నమాట. దీని నుంచి నెమ్మదిగా బయటకు వస్తారనే ఆశిద్దాము. తర్వాత ఆర్థికంగా కొంచెం మీకు సులువుగానే ఉంది. అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పనులు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా మూమెంట్ వస్తుందండి. చాలా ఫాస్ట్గా ఉండదు, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. మీరు కనుక కొత్త ఉద్యోగాలు మారాలనుకుంటున్నా, కొత్త పనులు చేయాలనుకుంటున్నా, కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా, కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా, ఏవైనా సరే లావాదేవీలు లాంటివి చేయాలనుకుంటున్నా, లిటిగేషన్స్ చేయాలనుకుంటున్నా, కోర్టు సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగేందుకే
అవకాశం కనపడుతోంది. సో చాలా విషయాలలో చాలా పాజిటివ్గా కనపడుతున్న పనులు నెమ్మదిగా అవుతూ ఉంటాయి, అది గమనించాలి. సో మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ఇప్పుడు మనకి వారాహి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం అమ్మవారికి, వారాహి అమ్మవారికి సంబంధించి ద్వాదశ నామావళి చదవండి. ద్వాదశ నామావళి ప్రదోష కాలంలో చదవండి. అమ్మవారికి నైవేద్యంగా చక్కగా దుంపలు, తేనె, అలాగే దానిమ్మ పళ్ళు, ఇందులో ఏది పెట్టినా మీకు మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారికి ధూపం ఇష్టం కాబట్టి చక్కగా ధూపం వేయడానికి ప్రయత్నించండి. పనులు నెమ్మదిగా అవుతాయి, సానుకూలంగా కూడా అవుతాయి, కానీ టైం పడుతుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే సరే, ఖచ్చితంగా ఇబ్బందుల్లో అయితే కనపడుతున్నారు. అలాగే ఆశిస్తున్నట్టుగా ఫలితాలు కూడా ఏవి కనిపించటం లేదు. దగ్గర దాకా వచ్చి అన్నీ తప్పిపోవటం, ఏది మీ చేతికి రాకపోవటం, సహాయం చేస్తామనుకున్న వారు కూడా మీకు దూరంగా ఉండటం, ప్రేమికులకైతే ఆల్మోస్ట్ సపరేషన్ లాంటిదే కనపడుతోంది. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత కొంచెం తక్కువగానే కనపడుతోంది. సో ఒక రకంగా రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు స్లీప్లెస్నెస్ అనేది కనపడుతోంది. ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి. సంతానం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే దీని అన్నిటితో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా అవేవి కూడా అంత సక్సెస్ఫుల్గా కనిపించకపోవటం, శారీరక పరమైన ఇబ్బందులు అనేవి కనిపించటం, ఎప్పుడు మనశ్శాంతి లోపించటం, ఇలాంటివి ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా మీరు ఆశిస్తున్నట్టుగా సంబంధాలు రాకపోవటం మీకు అంతగా ఆనందాన్ని కూడా కలిగించదు. లేదా మీరు ఏదో ఒక కారణంతో ఎస్ చెప్పినా అవి కొంచెం వెనక్కి వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. తప్పనిసరిగా మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వారం మనం మాట్లాడుకుంటున్నది వ్యాపారస్తులకు కానీ, తర్వాత వైవాహిక జీవిత పరంగా కానీ, రిలేషన్షిప్లో ఉన్న ఆర్థిక పరంగా విషయాలు కానీ, అలాగే రుణ బాధలు, అనారోగ్యము, సంతానము, ఇలాంటివి అనేక విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా స్ట్రెస్ఫుల్గానే ఉంది. వర్క్ రిలేటెడ్గా కనుక మనం మాట్లాడుకుంటే పెద్దగా వర్క్ రిలేటెడ్గా కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంటుందని అయితే ఏమీ చెప్పుకోవట్లేదు. సో చాలా నార్మల్గా ఉందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ నేను మళ్ళీ ప్రస్తావించే విషయం ఒకటే, నేను ప్లానెటరీ పొజిషన్ మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు గనక ప్లానెటరీ పొజిషన్ అలైన్ అవుతూ ఉంటే తప్పనిసరిగా మీ జాతకంలో ఉన్న దోషాలను మీరు గమనించుకోవాలి. రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ ఏంటో చూసుకోవాలి. ఏ కార్మిక్ ప్లానెట్ వలన మీరు ఇబ్బంది పడుతున్నారో గ్రహించాలి. ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు మాత్రం ఈ వారంలో నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం జరిపించుకోండి. అట్లీస్ట్ కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యేందుకు మీకు అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ వారం కూడా ఇంకా ఇబ్బంది ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. బట్ స్టిల్ నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం మైండ్కి రిలీఫ్ని ఇస్తుంది. ఎక్కడైనా సరే మనకి ప్రతిబంధకాలు ఉన్నా, ఎక్కడైనా మనకి ఏమైనా గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నా నెమ్మదిగా అవి వాటికి ఒక చలనం వచ్చి మీకు మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ వారం మొదలవటమే అద్భుతంగా ఉంది. చాలా పెద్దగా ఇబ్బందులు ఏవీ కనిపించట్లేదు. సంతానానికి చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు బాగుంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఇంటికి సంబంధించి వాస్తు దోషాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన కూడా ఇక్కడ కొంచెం వీరికి కూడా మనస్పర్ధలు రావటం, కమ్యూనికేషన్ గ్యాప్స్ రావటం, పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం, కోర్టు విషయాలలో కూడా ఇక్కడ మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఇలాంటివి కనపడుతున్నాయి. బట్ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి. సో కోర్టు విషయాలు మాట్లాడుకుంటున్నాం, భార్యాభర్తల గురించి మాట్లాడుకున్నాం, రిలేషన్షిప్స్లో ఉన్న వారి గురించి మాట్లాడుకుంటున్నాం, సంతానం గురించి మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా విద్యలో కొంచెం ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లేదా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇలాంటి వారికి కూడా ఇక్కడ కొంత లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. కాబట్టి వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కనుక అమ్మవారికి సంబంధించిన, వారాహి దేవికి సంబంధించిన చక్కగా వజ్ర కవచం ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. వజ్ర కవచం చదువుకోండి. అయితే వారాహి పటం పెట్టాలా, లేకపోతే వారాహి విగ్రహం పెట్టాలా, ఇలాంటి భయాలు ఉంటే గనక అసలు ఏమీ చేయకుండా లలితా సహస్రనామాలు చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఇంకా ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారికి ఈ వారం మొదలటమే చాలా వరకు అనుకూలంగా ఉంది. గత కొన్ని వారాలుగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ వారం మీకు 19, 20, 21 బేసిక్గా మీరు చాలా శ్రమతోటి ప్లానింగ్ చేస్తూ మీకు మీరుగా ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి ఎక్కువగా కష్టపడుతున్నారు అని చెప్పచ్చు. కానీ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే మీ యొక్క భార్యాభర్తల మధ్యన సంతానము, విద్యార్థుల ఒక విద్య, పెట్టుబడులు, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, వాహనాలకు సంబంధించిన వ్యవహారాలు, ఆస్తిపాస్తులు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు దృష్టి సారించడం అనేది కనపడుతుంది. ఇందాకే నేను చెప్పినట్టుగా ప్రయత్నపూర్వకంగా, అంటే ఇది నేను చెయ్యాల్సిందే, దీని మీద నేను ఫోకస్ పెట్టాల్సిందే అని చెప్పి చేయటం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వారం అంతా దీని గురించే మీరు స్పెండ్ చేస్తున్నారండి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉంది. మీరు కనుక ఏమైనా ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటి గురించి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇవి రావడానికి ఇంకా మీకు టైం పడుతుంది. ఇంకా ఇక్కడ మన ధనురాశి వారికి ఎటువంటి పరిహారం పాటించాలి? ధనురాశి వారికి ఆస్తులకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉండొచ్చు. లేకపోతే అన్నదమ్ములతోటి ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలతో పాటు మీ అన్నగారికి కానీ మీ తమ్ముడు ఉన్న వారికి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటివి కొంచెం ఉంటాయి మీకు. కాబట్టి మీరు మాత్రం వారాహిదేవి ఆరాధన చెయ్యండి. అయితే గురు పరంపరలోనే ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సులువుగా అయ్యేది ఏమిటి అని అంటే వారాహిదేవి యొక్క 12 నామాలు చక్కటి ఫలితాలను ఇస్తాయండి. 12 నామాలు ప్రతిరోజు చదవండి. 12 నామాలు చదవలేము అనే వారికి మాత్రం లలితా సహస్రనామాలు చదివినా మీకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వారం మొదలవటమే కొంచెం ఇబ్బందితోటే మొదలవుతోంది. అనారోగ్య పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన ప్రతికూలత, కుటుంబానికి సంబంధించి, ఇంటికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉండటం, లేకపోతే స్థిరాస్తులు కొనుక్కోవాలని అప్పులు చేయటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి కూడా తికమకలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి క్లారిటీ రావటం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతోంది. మినిమం 24, 25 తారీఖులు వస్తే తప్ప ఉద్యోగము ఆర్థిక పరంగాను అనుకూలత అనేది కనిపించటం లేదు. సో 24, 25 తారీఖు వరకు కూడా శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సంతానము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్తులు, పెట్టుబడులు, అలాగే నూతన రుణ ప్రయత్నాలు, వీటన్నిటిలో కూడా పనులు అనేవి నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. సో వారాహి నవరాత్రుల సందర్భంగా ఎవరైతే వారాహి అమ్మవారి హోమం చేయించాలనుకుంటున్నారో వారు చేయించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా అనుకుంటున్న విధంగా పనులు తొందరగా పూర్తి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు వారాహి హోమం జరిపించినా సరే ఈ నవరాత్రులు మొత్తం కూడా ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి 19వ తారీఖు కాబట్టి మనం చతుర్థి, పంచమి తిథుల్లో ఉంటాం. ఈ 4-5 రోజులు అయినా సరే తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన 12 నామాలు చదవటం, అలాగే అమ్మవారికి సంబంధించిన హోమం చేయించుకోవడానికి ప్రయత్నించండి. అనేక విషయాల్లో ఆరోగ్యపరంగా, వృత్తి, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, శత్రువుల వలన, నరఘోష వలన, నరదృష్టి వలన, ఇలాగ అనేక రకాల దోషాలు ఏవైతే మీకు కలుగుతున్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే సంతానానికి బాగానే ఉంది. ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలత ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కుటుంబ సమస్యలు ఇవి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. వాహనాలకి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు వాటికి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆర్థికంగా కొంతవరకు ఈ వారం మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కొంత ప్రయత్నపూర్వకంగా మీకు సానుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. సో కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్తున్నాను. కొంచెం ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే మీడియా రంగాలలో ఉన్నవారు, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు. దీంతో పాటు ఐటీ రంగంలో ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే స్త్రీలు ఉంటారో వారు ఎక్కువగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా దానిమ్మ పళ్ళు, అమ్మవారికి వారాహిదేవికి దానిమ్మ పళ్ళు చాలా ఇష్టం.
దానిమ్మ పళ్ళు, దీంతో పాటుగా అమ్మవారికి ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో అక్కడ ధూపం వేయటము, బాగా మంచిగా ధూపం వేయాలి, బాగా ఇష్టం అనమాట అమ్మవారికి. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో భాగంగా ఇందాక మనం చెప్పుకున్న పండుతో పాటుగా మీరు దుంపలు అలాగే తేనె నైవేద్యం పెడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. తప్పనిసరిగా ఒక రకంగా కుంభరాశి వారికి మాత్రం వారాహిదేవి అనుగ్రహం కావాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అంతర్గతంగా ఉన్న విషయాలను కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. అంతర్గతంగా కలుగుతున్న కన్ఫ్యూజన్ కానీ, భయం కానీ, ఆందోళన కానీ, లేకపోతే ప్రతికూల పరిస్థితులు కానీ వీటిని దాటాలి అని అంటే ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉండాలి. కాబట్టి వారాహిదేవి ఆరాధన చేయటం, అమ్మవారికి సంబంధించిన ద్వాదశ నామావళి చదువుకుంటే కూడా మీకు సరిపోతుంది. తర్వాత మనం ఇంకా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా నెమ్మదిగా కుదుటపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఒక అనారోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఇందాకే చెప్పుకున్నాం, ఖర్చులకి తగినట్టుగా మీకు ఆదాయం కూడా కనపడుతోంది. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగుతున్నట్టుగా కనపడుతున్నా మళ్ళీ ఎక్కడో అక్కడ ఇవి ఆగేందుకు కూడా అవకాశం అనేది కనపడుతోంది. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే కుటుంబానికి సంబంధించి అలాగే మీ భార్యాభర్తలకు సంబంధించి ఒకరికి ఒకరు నిలబడటం అనేది గోచరిస్తోంది. ఆస్తి తగాదాలు ఉన్నా, లేకపోతే భూ సమస్యలు ఉన్నా, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నా, అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఇలాంటి వారు అందరికీ కూడా పర్మిషన్స్ లాంటివి లభించేందుకు ఇంకా టైం పడుతుంది. లిటిగేషన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీరడానికి కూడా కొంచెం సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఆరోగ్యం గురించి మాత్రం మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి వారాహిదేవిని ఆరాధన చేయటం, వారాహిదేవి వజ్ర కవచం చదవటం, ముఖ్యంగా ఎవరైతే భూ సంబంధమైన విషయాలలో ఉంటారో, అంటే నా ఉద్దేశం రియల్ ఎస్టేట్లో ఉండటం, కన్స్ట్రక్షన్స్లో ఉండటం, భూ సంబంధమైన లిటిగేషన్స్లో ఎవరైతే పాలు పంచుకుంటూ ఉంటారో ఇలాంటి వారందరికీ కూడా వారాహిదేవి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వారాహిదేవి హోమం చేసుకోవటం, అలాగే అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు కానీ వజ్ర కవచం కానీ చదవటం, అమ్మవారికి ఇష్టమైన ధూపం వేయటము, దీంతో పాటు దీపారాధన నిత్యము చేయటము, దానిమ్మ పళ్ళు, దుంపలు, అలాగే సాధారణంగా అన్న నైవేద్యంతో పాటు ఇవి కూడా మీరు నైవేద్యంగా పెట్టడం, ఇవి చేయటం వలన వృత్తిరీత్యా కలుగుతున్న ఆటంకాలు, దృష్టి దోషాలు, వాహన ప్రమాదాలు, అనారోగ్యము, ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్లో రియల్ ఎస్టేట్లో భూ సంబంధమైన వ్యవహారాలు నడిపేవారు, వీరికి ఫైనాన్స్ రంగంలో ఇబ్బందులు పడుతున్నవారు, వీరికి ఖచ్చితంగా మార్పులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.